హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే మార్నింగ్ 4కే లేచాను. లేచిన తర్వాత ఫస్ట్ గ్యాస్ స్టవ్ని అయితే తుడిచేసుకొని ఫస్ట్ నైట్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అయినా కూడా మార్నింగ్ లేవగానే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. తడి బట్టతో అలా కాస్త చేసుకున్న తర్వాత బొట్లన్నీ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రాగి మాల్ట్ అనేది కాంచుతున్నానండి. నేను ప్రతిరోజు రాగి మాల్ట్ చేస్తాను. సో రాగి మాల్ట్ అనేది కాంచేసిన తర్వాత దేవుడికి వనపప్పు పానకం, శ్రీరామనవమి కదండి, శ్రీరామనవమి అంటేనే వడపప్పు పానకం. సో వడపప్పు పానకాన్ని అయితే నేను స్వామివారికి నివేదించడానికి ముందుగా నానబెట్టుకున్నాను వడపప్పు పానకాన్ని. తర్వాత ఇంకా ముగ్గు వేద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయాను. సో ముగ్గు వేయడానికి లేట్ అయ్యిందండి. నేను ఈ ఛానల్ కొత్తగా మొదలుపెట్టాను. సో నాకైతే ఆ ట్రైప్యాడ్ అనేది తీసుకున్నాను, కానీ అది సెట్ అవ్వడం లేదు, సార్కి పడిపోతుంది. సో అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది. దానికి వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను. తర్వాత మొదట నేను ఎప్పుడైనా పాదాలకు పసుపు రాసుకుంటాను పూజ చేసేటప్పుడు. సో పూర్తయిన తర్వాత ఎప్పుడైనా మనము పసుపు రాసుకునేటప్పుడు పూర్తిగా కాళ్ళకు అనేది ఎక్కడ పొడిగా లేకోకుండా బాగా నీట్గా అప్లై చేసుకోవాలి. తెడప అనేది లేకుండా అప్లై చేసుకోవాలి. తర్వాత నేను గడపనైతే పూజించుకొని బొట్టు పెట్టుకుంటున్నాను. నేనైతే ముగ్గుపిండి వాడను. గడపకు పూజించేటప్పుడు ఎప్పుడైనా నేను వరిపిండిని అనేది తయారు చేసి పెట్టుకున్నాను. దానితోనే గడప మీద ముగ్గు వేస్తాను. అలాగే ప్రతి వారానికి ఒక్కసారైనా ఎవరైనా సరే అండి, కంపల్సరీ గడపను తుడిచి బొట్లు పెట్టుకోవాలి. సో పండగ కదా అని చెప్పేసి నేనైతే మామిడి తోరణాలను కడుతున్నాను ఇంటి గుమ్మానికి. మామిడాకులు ఉంటేనే కదండి పండగ అసలు. ఆ కళ అనేది మామిడాకులతోనే మొదలవుతుంది పండగ అంటే. మనం మామిడాకులు కట్టకుండా ఆ కళే వేరు ఎలా అయినా. సో దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పేసి అన్నీ తుడిచేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఎప్పుడైనా బొట్లు తీసేసి దేవుడికి ఒక టిష్యూ పేపరో లేదా క్లాత్ తీసుకొని ఫస్ట్ అంతా బొట్లు తుడిచేస్తాను. తర్వాత తడిబట్ట పెట్టి తుడిచి తర్వాత గంధము బొట్లు, కుంకుమ బొట్లు పెడతాను. నేనైతే గంధం చిన్న గిన్నె తీసుకున్నానండి. గంధానికి మాత్రం వెండిది సపరేట్గా. నేనేం మరీ ఎక్కువ వెండి వస్తువులు ఏం వాడను. ఓన్లీ పసుపు కుంకుమకు దీపాలైతే వాడతాను. సో అందులో రోజ్ వాటర్తో గంధాన్ని కలుపుకొని బొట్లయితే పెడతాను. సో మేము చిన్నప్పుడైతే ఎలా ఉండేదంటే, శ్రీరామనవమి అంటే మేము మా ఊర్లో శ్రీరామనవమికి మా అమ్మ వాళ్ళ ఊర్లో కంపల్సరీ శ్రీరాముల వారి కళ్యాణం అనేది జరుగుతుంది. మేమైతే చిన్నప్పుడు అందరం అక్కడికి వెళ్ళి కూర్చునే వాళ్ళము. అక్కడ చాలా జనాలు అయితే వచ్చేవాళ్ళు, స్వామివారికి కళ్యాణం చేసేవారు. నేను వీడియోలో కూడా చెప్పానండి ఒక షాట్లో. రాముల వారి కళ్యాణం జరిగిన తరువాత ఆ తలంబ్రాలు పోసింటారు స్వామివారికి. ఆ అక్షింతల నీటి తీసుకొని మనము పెళ్లి కాని వారికి ఎవరైనా వారి తలపైన వేస్తే ఖచ్చితంగా పెళ్ళి అనేది వాళ్ళకి జరుగుతుంది, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. అలాగే ఒంటిమిట్టలో శ్రీరామనవమి పండగ అయిపోయిన తర్వాత శ్రీరాముల వారి కళ్యాణం అనేది జరుగుతుంది. 10 రోజులు అంగరంగ వైభవంగా తిరునాళ్ళు అనేది చాలా బాగా జరుగుతుంది. అక్కడికి వెళ్తే ప్రతిరోజు వాళ్ళకి ఒక టైంలో తలంబ్రాలు అనేటివి ఇస్తారు. స్వామివారికి వేసిన తలంబ్రాలు అనేటివి ప్యాకెట్ రూపంగా ఇస్తారండి దర్శనం చేసుకున్న వాళ్ళకి. అవి తీసుకొచ్చి వేస్తే చాలా మంచిది. ఇంకా మన గుడి దగ్గరలో ఉన్న గుడి కళ్యాణం జరిగిన తర్వాత ఆ స్వామివారికి దండలు అనేవి ఉంటాయి కదా, ఆ మరుసటి రోజు వాళ్ళు తీస్తారు ఆ దండల్ని. అవి దండలు అనేటివి మనము వెళ్ళి పూజారి స్వామిని అడిగి ఇప్పించుకొని పెళ్లి కాని వారు మెడలో వేసుకున్నట్లయితే చాలా మంచిదండి. త్వరలో కంపల్సరీ పెళ్ళి అనేది అవుతుంది వాళ్ళకి. అలాగే శ్రీరామనవమికి మా ఊళ్ళో అయితే తిరునాళ్ళ జరుగుతుంది. ఆంజనేయ స్వామి గుళ్ళో ఏటి అవతల
మధ్యలో ఏరు ఉంటుంది. మా ఊరు మధ్యలో ఏరు, ఆ తర్వాత గుడి ఉంటుంది. ఆ గుడిలో తిరునాళ్ళ జరుగుతుంది. మేమైతే సాయంకాలం వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ కలిసి ఏట్లో నడుస్తూ అలా తిరునాళ్ళకైతే వెళ్తామండి. అక్కడ బెలూన్స్, బుడ్డలు అవి ఇవి కొనుక్కుంటాము. అలాగే ఆ నీళ్ళల్లో వాటర్లో అలా నడుస్తూ హ్యాపీగా వెళ్ళేవాళ్ళము. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు చీకటి పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ బ్రిడ్జ్ పై నుంచి అయితే వచ్చేవాళ్ళము. అక్కడ ఎంత ఆ మూమెంట్స్ అనేసి ఎంత బాగుంటాయో అసలు చిన్నప్పుడు. కానీ అప్పటి రోజులు ఇప్పుడు తిరిగి రావనుకోండి. ఇప్పుడంతా మోడ్రన్గా మారిపోయింది. ఇక నేనైతే మాకు ఇంటికి దగ్గరలో జమ్మి చెట్టు ఉంది, మేమే నాటామండి. నేనైతే ప్రతి వారము వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటాను. ప్రతి శుక్రవారము మారేడు చెట్టు, జమ్మి చెట్టు ఉన్నాయి. అక్కడైతే నేను పేడాలికి ముగ్గు పెట్టి ప్రతిరోజు నీళ్ళైతే పోస్తాము వెళ్ళి ఆ చెట్టుకు. అలాగే ముగ్గు పెట్టి దీపారాధన చేసి వస్తాను. నేనైతే చిన్న చెట్టప్పటి నుంచి నేను అక్కడ దానికి నీళ్లు పోసి బాగా చేశాను పూజ అయితే. సో ఆ విషయం తలుచుకుంటే హ్యాపీ. నేను ఎవరైనా సరే జమ్మి చెట్టుకు తిరిగేటప్పుడు మామూలుగా శనివారం కానీ గురువారం కానీ ఈ శ్లోకాన్ని పఠిస్తూ శమీ శమీయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుద్ధార రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠిస్తూ స్వామివారికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అలాగే రావి చెంబుతో నీటిని పోస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది. సరే, ఇంకా అయితే నేనంతా పూర్తయిపోయింది. సామాన్లు కడిగేసుకొని ఇంకంతా దేవుడి సామాన్లు అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను. దీపారాధన చేస్తున్నాను. స్వామివారికి వడపప్పు పానకం నివేదించి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. నేను ఏకహారతితో దీపాన్ని అయితే వెలిగిస్తాను. సో ఈరోజు పండగ అని చెప్పి దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలైతే వెలిగించాను. అలాగే మట్టి ప్రమిదలో సాయంత్రం వరకు వెలగాలని చెప్పేసి ఒకేసారి ఆయిల్ అయితే వేసేసి దీపాన్ని వెలిగిస్తున్నాను. సో నేను పూజ విషయంలో కానీ ఇంట్లో కానీ కొన్ని సాంప్రదాయాలను పాటించాలనేది నా విధానం. కానీ దాని గురించి చాలామంది కామెంట్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా చేయడంలో దేవుడికి తప్పేమైనా ఉంటుందా? దేవుడికి పూజ చేయడంలో తప్పేమైనా ఉంటుందా? మన ఆచారాలు సంప్రదాయాలు పాటించడంలో తప్పేముంది? అలాగే మేము తిరునాళ్ళకు వెళ్తామని చెప్పాం కదా, సాయంత్రం జెండాలు అన్నీ ఒక్కసారి బయలుదేరుతాయండి. చుట్టుపక్కల పల్లె నుంచి అన్నీ ఆంజనేయ స్వామికి జెండాలు అనేవి తీసుకువెళ్తారు. అందరూ రంగులు పూసుకుంటూ బాగా అలా సరదాగా స్వామివారిని ఊరేగింపుతో, ఆ జెండాలను ఊరేగింపుతో ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ సత్యనారాయణ స్వామి కూడా ఉన్నారు. అక్కడైతే భోజనాలు కూడా పెడతారు. సో ఫ్రెండ్స్, శ్రీరామనవమి వస్తే నాకు జ్ఞాపకాలు అనేటివి గుర్తొస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు.